తప్పు చేస్తే సొంత వాళ్ళనైనా వదిలేది లేదు. అవినీతి అలసత్వం కనిపిస్తే ఉపేక్షించేదే లేదు. ఏపీ కూటమి ప్రభుత్వంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇదే స్ట్రిక్ట్ లైన్ ని ఫాలో అవుతూ ఉన్నారు. తాజాగా పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వ్యవహారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్న క్లాస్ ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ముఖ్యంగా జనసేన వర్గాల్లో పెను సంచలనంగా మారింది. శాసనసభ విప్ పదవికి అరవా శ్రీధర్ చేత రాజీనామా చేయించడం ఒకెత్తైతే, తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే బాలరాజును పిలిపించి 1-to-1 మీటింగ్ లో కడిగి పారేస్తూ 4 వీక్స్ డెడ్ లైన్ పెట్టడం మరొక ఎత్తు. అసలు పోలవరం నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? బాలరాజుపై వచ్చిన అవినీతి ఆరోపణల కథ ఏంటి? పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ డ్యామేజ్ కంట్రోల్ యాక్షన్ వెనుక ఉన్న అసలు లోగుట్టేంటి? ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మితమవుతున్న ప్రాంతం పోలవరం నియోజకవర్గం. జాతీయ స్థాయిలో అంతటి గుర్తింపు ప్రాధాన్యత ఉన్న ఈ ఎస్టీ రిజర్వ్డ్ అసెంబ్లీ సీటును గత ఎన్నికల్లో జనసేన పార్టీ పొత్తుల్లో భాగంగా దక్కించుకుంది. టీడీపీ నుండి మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ నుండి ప్రస్తుత ఇన్ఛార్జ్ వరగం శ్రీనివాస్ వరకు ఎంతో మంది మహామహులు టికెట్ కోసం పోటీ పడిన జనసేన బాస్ పవన్ కళ్యాణ్ చిర్రి బాలరాజును నమ్మి బీఫామ్ ఇచ్చారు. పోటాపోటీ పోరులో బాలరాజు విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ప్రశ్నించడం కోసమే జనసేన అనే నినాదంతో వచ్చిన పార్టీ అధికారంలోకి రావడంతో తమ బతుకులు మారుతాయని, పోలవరం నిర్వాసితుల సమస్యలు తీరుతాయని ఇక్కడి అమాయక గిరిజన ఆదివాసీ ప్రజలు ఆశపడ్డారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడవకముందే అక్కడ నియోజకవర్గ అభివృద్ధి పనులపై చర్చ కంటే స్థానిక ఎమ్మెల్యే చుట్టూ ముసురుకున్న వివాదాలు, అవినీతి ఆరోపణలపైనే ఎక్కువగా చర్చ నడుస్తోందట. చిర్రి బాలరాజుపై వచ్చిన 100 కోట్ల అవినీతి ఆరోపణల రచ్చ ఏకంగా మంగళగిరి, అమరావతిలను దాటి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజాగా సచివాలయంలోని తన ఛాంబర్ కు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజును పిలిపించి మరీ క్లాస్ పీకడం, ఆ సంభాషణ తాలూకా వివరాలు అధికారికంగా బయటకు రావడం చూస్తుంటే జనసేనలో దారి తప్పుతున్న మిగతా ఎమ్మెల్యేలకు ఇది ఒక గట్టి డేంజర్ బెల్ గా పరిగణించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. అటు అరవ శ్రీధర్ విప్ పదవి రాజీనామా ఉదంతం పార్టీని కుదిపేస్తుంటే, ఇటు చిర్రి బాలరాజుకు 4 వారాల డెడ్లైన్ విధించడం చూసి మిగతా ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. బాలరాజు బయోగ్రఫీని తోడుతూ ఆయన ఏం తప్పు చేసి దొరికిపోయారు, మనం దొరకకుండా ఎలా జాగ్రత్త పడాలి అంటూ సొంత పార్టీ ఎమ్మెల్యేలే అంతర్గత చర్చలు జరుపుకుంటున్నారట. నిజానికి కూటమి అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే బాలరాజు పేరు వివాదాల్లోకి ఎక్కింది. అమాయక గిరిజనుల R&R పరిహారం లావాదేవీలు జరిగే ప్రాంతం కావడంతో బాలరాజు ఏకంగా 100 కోట్ల రూపాయలు వెనకేశారంటూ ప్రచారం గుప్పమంది. ఈ ప్రచారం ఎవరో ఆకాశరామన్న చేస్తే అధిష్టానం పట్టించుకునేది కాదేమో, కానీ ఏకంగా టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా, జనసేన అధినేత గౌరవించే మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు మధ్య జరిగిన ఆడియో కాల్ లీక్ కావడం కూటమి పరువును బజారున పడిస్తుంది. దేనికి తోడు ఎమ్మెల్యేకు విలాసవంతమైన కార్లు గిఫ్టులుగా రావడం, కోట్లాది రూపాయల ఖర్చుతో భారీ భవంతి నిర్మిస్తున్నారని హంగామా కూడా తోడవడంతో అవినీతి నిజమేనన్న సంకేతాలు పవన్ వద్దకు వెళ్లాయట. ఇక అందుకు తగ్గట్టుగానే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై సుదీర్ఘంగా పోరాడిన జనసేన ఇప్పుడు అదే పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న పోలవరం నియోజకవర్గంలో నిర్వాసితులకు అందే ప్రభుత్వ ప్యాకేజీల నుండి స్థానిక జనసేన నేతలు ఏకంగా 20% కమిషన్లు వసూలు చేస్తున్నారంటూ కరాటం రాంబాబు బహిరంగంగానే వ్యాఖ్యానించడం కలకలం రేపింది. అయితే దీని వెనక ఎవరున్నారనేది ఎవరు బయటపెట్టకపోవడంతో బాధితుల పక్షాన్ని నిలబడాల్సిన ఎమ్మెల్యే ఈ కమిషన్ల దందాను అరికట్టడంలో ఘోరంగా విఫలమయ్యారనే నివేదికలు ఇంటెలిజెన్స్ ద్వారా పవన్ కళ్యాణ్ చేతికి చిక్కాయట. అంతేకాదు, నియోజకవర్గంలో మట్టి మాఫియా ఆకడాలు హద్దులు దాటిపోవడం, పగలు రాత్రి తేడా లేకుండా అక్రమంగా గోదావరి ఇసుక, మట్టి రవాణా జరుగుతుండడం కూడా కూటమి పాలనపై పెద్ద మరక వేసింది. మరోవైపు మద్యం సిండికేట్ దందా చేస్తూ బ్రాందీ షాపుల్లో ప్రతి బాటిల్పై 10 రూపాయల చొప్పున అదనపు వసూళ్లు చేయడం ముడుపుల పుణ్యమేనని విమర్శలు వస్తున్నాయి. వీటన్నింటికీ తోడు నియోజకవర్గంలో ఈ అక్రమాలను ప్రశ్నించిన వారిపై, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై ఎమ్మెల్యే అనుచరులు అక్రమంగా పోలీస్ కేసులు పెడుతుండడం పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. ఈ ఆర్థిక రాజకీయ అవినీతి ఆరోపణలు ఒకెత్తైతే, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వ్యక్తిగత కుటుంబ వ్యవహారాలు రచ్చకెక్కడం పార్టీ ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేసింది.
దీంతో స్వయంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఒక ప్రజా ప్రతినిధిగా ఉంటూ సమాజానికి, పార్టీ క్యాడర్కు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారంటూ పవన్ అమరావతికి పిలిపించి బాలరాజును గట్టిగా కడిగిపారేశారట. పద్ధతులు మార్చుకోండి, కుటుంబ వ్యవహారాలు తక్షణమే చక్కదిద్దుకోండి, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టండి, లేదంటే చర్యలు తీవ్రంగా ఉంటాయని పవన్ వార్నింగ్ ఇచ్చారట. ఇక వ్యక్తిగత విషయాలతో పాటు నియోజకవర్గ అభివృద్ధిపై కూడా పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలవరం నియోజకవర్గ పరిధిలోని పంచాయతీల అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయిస్తే ఆ పనులన్నీ కేవలం కాగితాలకే పరిమితమయ్యాయని, నేల మీద ఎక్కడా ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదని పవన్ ప్రశ్నించేసరికి బాలరాజు దగ్గర సమాధానం లేదట. అధికారులను సమన్వయం చేసుకుంటూ పనుల్లో వేగం పెంచాలని పవన్ ఆదేశించారు. జనసేన అధినేత సీరియస్ లుక్ చూసి షాక్ అయిన ఎమ్మెల్యే బాలరాజు తన వ్యక్తిగత వివాదాలు పరిష్కరించుకోవడానికి, పనులు స్పీడప్ చేయడానికి కొంత సమయం కావాలని కోరగా పవన్ కళ్యాణ్ 4 వారాల గడువు మాత్రమే విధించారు. ఈ 4 వారాల డెడ్లైన్ ఇప్పుడు జనసేనలోని పారదర్శకంగా లేని మిగతా ఎమ్మెల్యేలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. అయితే ఈ 4 వారాల్లో అవినీతి ఆరోపణలను చెరిపేసుకుని భార్యతో ఉన్న వివాదాలను బాలరాజు సర్దుబాటు చేసుకోగలరా అనేది బిగ్ సస్పెన్స్. మార్పు రాకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించడంతో ఇప్పుడు జనసేన వర్గాల్లో పోలవరం నియోజకవర్గంలో కొన్ని కీలక ప్రశ్నలు తలెత్తుతున్నాయట. తీవ్ర అసంతృప్తితో ఉన్న పోలవరం గిరిజన ప్రజలు పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ డ్యామేజ్ కంట్రోల్ చర్యతో శాంతిస్తారా లేదా అనేది ప్రశ్నార్థకమే. ఇటీవల రాజమండ్రి పర్యటనలో జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన జెండా ఎగిరేయాలని పవన్ పిలుపునిచ్చారు. కానీ పోలవరంలో నెలకొన్న ఈ వివాదాలు, ఎమ్మెల్యే గ్రాఫ్ పడిపోవడం వల్ల అక్కడ స్థానిక సంస్థల్లో జనసేన గెలవడం సాధ్యమేనా అనే డౌట్ పొలిటికల్ సర్కిల్లో బలంగా వినిపిస్తోంది. మొత్తానికి సొంత పార్టీ ఎమ్మెల్యే అయినా సరే తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని పవన్ కళ్యాణ్ నిరూపించడం ద్వారా ప్రజల్లో ఆయన వ్యక్తిగత గ్రాఫ్ భారీగా పెరిగిపోయింది. అయితే పోలవరం నియోజకవర్గంలో జనసేన ఇమేజ్ను కాపాడుకోవడానికి పవన్ ఇచ్చిన ఈ 4 వారాల డెడ్లైన్ ముగిసేలోగా ఎమ్మెల్యే చిర్రి బాలరాజులో ఎలాంటి మార్పు వస్తుంది? ఒకవేళ మార్పు రాకుంటే పవన్ కళ్యాణ్ మార్క్, నెక్స్ట్ యాక్షన్ ఏ రేంజ్లో ఉండబోతుంది అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.